టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహ బంధంతో ఒకటయ్యారు. గురువారం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 2 సంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా ఏళ్లుగా ఈ జంట ఎట్టకేలకు జీవిత భాగస్వాములుగా మారడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాగా వివాహం అనంతరం రష్మిక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఇతడే నా భర్త విజయ్ దేవరకొండ అంటూ పరిచయం చేసింది. దీంతో వీరి వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ కెరియర్ ప్రారంభంలో ఆయన బెల్జియంకు చెందిన మోడల్ విర్జీనీతో సన్నిహితంగా ఉన్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. 2016 ప్రాంతంలో పెళ్లి చూపులు సినిమా సమయంలో వీరిద్దరూ కలుసుకోగా స్నేహం ముదిరి ప్రేమగా మారిందని, ఆ బంధం ఇద్దరిని మరింత దగ్గర చేసిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. 2018లో విజయ్, విర్జీని కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కనిపించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. విజయ్ తల్లితో పాటు కుటుంబ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి చూపులు సినిమాలో కూడా విర్జీని చిన్న పాత్రలో కనిపించిందని చెబుతుంటారు. ఆ చిత్ర యూనిట్తో ఆమె దిగిన ఫోటోలతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే వీరి ప్రేమ ఎందుకు ముగిసిందనే అంశంపై స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. 2017 నుంచి 18 వరకు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరూ దూరమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. ముఖ్యంగా విజయ్ కెరీర్ వేగంగా ఎదగడం, వరుస సినిమాలతో బిజీగా మారడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. 2018లో వచ్చిన గీత గోవిందం తర్వాత విజయ్ రష్మికతో సన్నిహితంగా మెలగడంతో విర్జీనియే అతనికి బ్రేకప్ చెప్పేసిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. విర్జీనిని విజయ్ దేవరకొండ తన పెళ్లికి కూడా ఆహ్వానించాడని ఇటీవల వార్తలొచ్చినా దానిపై అధికారిక సమాచారం లేదు. ఇక రష్మిక మందాన విషయానికి వస్తే విజయ్కి ముందు ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అది కొన్ని కారణాలతో రద్దయింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమా సమయంలో విజయ్తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడగా డియర్ కామ్రేడ్లో కలిసి నటించడంతో పాటు ఇద్దరూ లిప్ లాక్లతో రెచ్చిపోవడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇన్నాళ్లుగా వారిద్దరూ తమ రిలేషన్పై ఏనాడూ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి బంధంతో ఒక్కటై సినీ వర్గాలకు, అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.